ఈ వర్తమానాన్ని మనము బల్ల వర్తమానం అంటాం. ఏంటండి బల్ల వర్తమానం అంటే బల్లకు వెళ్ళకముందు మనము వాక్యం ద్వారా హెచ్చరింపబడి సిద్ధపడి అప్పుడు మనం బలలో పాలు పొందుతాం. సో మనల్ని బల్ల కొరకు సిద్ధపరిచే వర్తమానాన్ని ఏమంటాం? బల్ల వర్తమానం అంటాం. ఇందాక మనం మొదటి వర్తమానం విన్నాం, అది ఆరాధన వర్తమానం. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించడానికి వాక్యం నుండి సిద్ధపడుతున్నాం. ఆత్మతో సత్యంతో మనం దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో అంటే అర్థం ఏంటి? ఆత్మదేవుని సహాయాన్ని ఉపయోగించుకొని సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని నోరు తెరిచి దేవుని ఆ రీతిగా మనం స్తుతులు చెల్లిస్తున్నాం. అది మొదటి వర్తమానంగా చేశాం. ఈ రెండవ వర్తమానంలోనండి మనం బల్ల వర్తమానం విన్నప్పుడు మనకు మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఏంటంటారు దాన్ని? స్వపరీక్ష. దీన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. మనమే వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మొట్టమొదటిసారి బలను ఆయన స్థాపించినప్పుడు ఆయన రేపు సిలువకు వెళతారనగా ముందు రోజు రాత్రి పస్కా పండుగను ఆచరించి శిష్యులందరూ చుట్టూ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన రొట్టె విరిచి అందరికిచ్చి ద్రాక్షారసాన్ని ఇచ్చి ఇదంతా అయిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని అన్నాడు. అనేటప్పటికీ అక్కడున్న వారందరూ కూడా ప్రభుని ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. ఏమని? నేనా నేనా ప్రభువా, నేనా ప్రభువా అంటే ఆ మాటలో అర్థం ఏంటి? ఎవరికి వారు స్వపరీక్ష చేసుకున్నారు. అంతేగాని వీడా ప్రభువా, వాడా ప్రభువా అని చెప్పి పక్కనోని గురించి అడగట్లే. వాళ్ళందరూ అడిగేది ఏంటో తెలుసా? ప్రభువా నేనా 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 అంటున్నాడు. సో బలవర్తమానం విన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రభా ఆ వాక్యం చెప్పిస్తున్నావు కదా, ఆ పాపం నాలో ఉందా, నేనా నాయన అన్నట్టుగా ఎవరికి వారం ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకోవాలన్నమాట. అర్థమైంది మీకు? సో ఇదిను ఈ భాగంలో మనం ఏమి చూడబోతున్నామండి అంటే, యేసు ప్రభు ముందు ప్రార్థన చేసుకున్నాడు రాత్రంతా. మొదటి రోజు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందిని? 12 మంది శిష్యులు. ఆయన ప్రార్థన గురించి మనం 2 వారాల క్రితం మంచి వర్తమానం విన్నాం, అది అయిపోయింది. గత వారం మనం ఏ వర్తమానం విన్నాం? చిన్న బ్రేక్ తీసుకొని పాత నిబంధన గ్రంథంలోనూ ఒకరి జీవితాన్ని ధ్యానించాం. ఎవరి జీవితం? యెహోషాపాతు జీవితం. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? నేను చాలా ఆదరింపబడ్డాను వాక్యం ద్వారా. అయితే మళ్ళీ ఈరోజు మనం లోకాల్లోకి వెళ్ళిపోయాం. ప్రభు ఆయన ప్రార్థన చేసి ఈ అపోస్తుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఏం పేరు పెట్టాడు? అపోస్తులని వారికి పేరు పెట్టాడు. అపోస్తులు అన్న మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వారు అని అర్థం. దేవుడు వారిని సువార్త పనికి, దేవుని ఆయన పరిచర్ని కొనసాగించడానికి వారిని ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. అయితే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభుతో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు ప్రభుతో. ప్రభు వారిని దగ్గరుండి వారిని ఆ పరిచర్య కోసం సిద్ధపరిచాడు అన్నమాట. సో ఇక్కడ శిష్యులు జీవితాలని మనం ఏ రీతిగా ప్రభు వారి జీవితంలో కార్యం చేశాడు, ఎలా వారిని మార్చుకున్నాడని చెప్పి ఒక్కొక్కరి జీవితాన్ని ధ్యానించబోతున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయే ఒక శిష్యుని పేరు ఏంటంటే ఎవరండి అంటే ఆంద్రియా. ఎవరండి? ఆంద్రియా. ఎందుకండి ఆయన పేరే ఫస్ట్ ధ్యానిస్తున్నాము అని అంటే, యేసు ప్రభు శిష్యుల్లో మొదటి శిష్యుడు ఎవరో తెలుసా? చాలామంది ఏమో పేతురు అనుకుంటారు. కాదు, అసలు పేతురుని తీసుకొచ్చింది కూడా ఎవరు? ఆంద్రియా. కాబట్టి మనం ఆంద్రియా జీవితాన్ని మనం ధ్యానించబో. నిజానికండి ఈ 12 మంది శిష్యుల్లో ఎవ్వరూ కూడా యేసు ప్రభు పరిచర్య చేయడానికి అర్హులు కాదనమాట. అందరికీ లోపాలు ఉన్నాయి. అందరికీ ఉన్నాయి లోపాలు. పేతురున్నాడు అంటే అతనికి మీరు కోపం అంటారు, అంతకంటే ముందు భయం. చిన్న పిల్ల వచ్చి వీడు కూడా ఆయన శిష్యుడు అంటే అబ్బే ఆయనకి నాకు అసలు సంబంధం లేదని బొంగుతాడు అనమాట. అసలు ఆయనలో ఏముంది? భయం ఉంది. అంతేకాకుండా మీరు అన్నట్టు కోపం ఉంది. చెవు కూడా నరిగేస్తున్నాడు అన్నమాట. చెవు కూడా తెగ్గొట్టేశాడు. అలాంటి కోపాలు ఉన్నాయి. ఇక్కడ యోహాను యాకోబు అని 2 ఉన్నారు అన్నదమ్ములు. వాళ్ళిద్దరికి పెట్టిన పేరు ఏంటంటే ఉరిమిడివారట. అంటే అర్థం ఏంటంటే సన్స్ ఆఫ్ థండర్ అంటారు. వాళ్ళకి కోపం ఎక్కువ.
వాళ్ళు ఒకసారి వెళ్ళి ఒక దగ్గర వాక్యం చెప్తే వాళ్ళు వాక్యం వింటలేదని చెప్పి ప్రభా పంచే ఆకాశం నుంచి అగ్ని కురిపించాలని చంపి అంటున్నాడు అనమాట. అంటే వాళ్ళకి ఏమొచ్చింది అంతా కోపం. అలాంటి కోపిస్టులు పరిచర్కి పనిచేయరు. తోమా ఉన్నాడంటే ఆయనకు డౌటు, ప్రతిదీ డౌటే, ప్రభు మీదే అవిశ్వాసం అనమాట. సో ఇలా చూసుకుంటే ఒక్కొక్కరి జీవితంలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి. ఎవ్వరు కూడా నిజంగా ఆయన పరిచర్య చేయడానికి అర్హులు కారన్నమాట. కానీ అలాంటి అనర్హులను ఆయన ఉపయోగించి అర్హులుగా చేస్తున్నాడు. మేము చిన్నప్పుడు స్కూల్లో మాకు ఒక పీరియడ్ ఉండేదండి, టింపనీ స్కూల్లో. దాన్ని SUPW అంటారు. దీని నాకు తెలుసు. ఏం చేసేవారంటే మీ ఇంట్లో ఉన్న చెత్త వస్తువులన్నీ తీసుకురండి అనేవారు. అంటే ఏంటి, చీపురు పొలలో, లేకపోతే సోప్ డబ్బా, ఇంకేముంటాయి చెత్తవి, చాట్లు, ఇంకా అవి ఇంకెందుకు పనిచేయమన్నమాట, బయట పడేసేవన్నమాట, పొలాలు గిల్లలు ఇవన్నీ. లేకపోతే ఈ సాసర్లు ఉంటాయి చూడండి, పేపర్ మనం ఏమైనా పలహారం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ పేపర్ ప్లేట్స్ నలిపి పడేసేవన్నమాట. అలాంటి న్యూస్ పేపర్లో ఇలాంటివన్నీ తీసుకురమ్మనేవారు. ఇవి ఎందుకు పని చేస్తాయో అని అనుకున్నాను. తేలా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ చెత్తలో నుంచి మంచి బొమ్మలు తయారు చేయడం మాకు నేర్పేవారు అనమాట. మరి బాబా ఏంటి ఈ పిచ్చి కాగితాలతో ఇంత మంచి కూడా చేయొచ్చు అనిపించాయి. నిజానికి ఒక రకంగా మనం అనర్హులమే, వేస్ట్ ఫెలోస్ అన్నమాట. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. చెప్పండి, ప్రభు మలాంటి వేస్ట్ గాల్ని ఆయన మనలో నుంచే బెస్ట్ అయినా తీసుకురాగలడు. ఇలాంటి శిష్యులే నిజానికి. అలాంటి వాళ్ళ నుంచే దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసేంత వారిగా వారిని చేశాడన్నమాట. ఆంద్రియాని ఎలాగా దేవుడు మార్చుకున్నాడో ఈ దినం మనం ఒక 5 లక్షణాలు ఆంద్రేయ జీవితంలో మనం చూడబోతున్నాం. ఎన్ని లక్షణాలు అండి? క్లుప్తంగానే చూద్దాము సమయాన్ని బట్టి. ప్రభు మనకు సహాయం చేయడం. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. మొట్టమొదటిగా ఆంద్రియ జీవితంలో ప్రభు చేసింది ఏంటండి అంటే, ప్రభు వాక్యం ద్వారా ఆంద్రియాన్ని తన వైపు ఆకర్షించుకున్నాడు. చెప్పండి, వాక్యం ద్వారా, వాక్యాన్ని ఉపయోగించుకొని ఆంద్రియాని దేవుడు తన వైపు ఆకర్షించుకున్నాడు. ఇది ఎలా చెప్పారండి అనంటే, మనం ఇక్కడ ఆంద్రియ జీవితాన్ని వేరే వేరే భాగాల్లో కూడా మనం చూడబోతున్నాము. సో యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు ఆంద్రియ కనపడతాడు. ఒక వచనాన్ని చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరైన ఆంద్రియ. సో యేసు ప్రభుని వెంబడించాడంటండి ఎవరి మాట విని? యోహాను మాట విని. యోహాను ఏం చేస్తున్నాడండి అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యాన్ని ఉపయోగించుకొని దేవుడు ఆంద్రియాని తన వైపు ఆకర్షించుకున్నాడు. ఒక విషయం అండి, దేవుడు మన జీవితంలో కూడా మనల్ని ఆయన వైపు ఆకర్షించుకోవడానికి ఆయన ఉపయోగించుకునే యంత్రం ఏంటో చెప్పండి. దేవుని వాక్యాన్ని ఉపయోగించుకొని ఆయన మన వైపు బైబిల్ ఒక మాట ఉంది, యోహాను సువార్త 6:44లో, దేవుడు ఒకరిని ఆయన వైపు ఆకర్షిస్తే తప్ప ఎవ్వరూ కూడా ఆయన దగ్గరికి రారంటండి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. అక్కడ ఎక్కడ అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని ఏం చేయాలట? ఆకర్షించడం. అంటే ఏంటి చెప్పండి? ఆకర్షించడం. కమాన్, అయస్కాంతం ఉంటుందండి, ఏం చేస్తుంది అది? ఇనప మొక్కను పెడితే తప్పని ఆకర్షిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆయన వైపు ఏం చేయాలి? ఆకర్షించుకోవాలి. ఇప్పుడు మోషే ఉన్నాడండి, మోషేని దేవుడు ఎలా ఆకర్షించాడు? ఫస్ట్ మనకు ఎలా గుర్తొస్తుంది చెప్పండి? ఆయన అరణ్యంలో ఉన్నాడు, తన మామ ఇత్రో యొక్క మందను మేపుతున్నాడు. ఆయన అలా చూస్తూ ఉంటే దూరం నుంచి ఆయనకి ఏం కనిపించింది? అరణ్యంలో కొండ మీద ఒక పొద, ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. అది చూసి ఏంటి వింతగా ఉంది అని చెప్పి ఆ పొద ఆయన ఏం చేసింది? ఆకర్షించి దగ్గరికి వెళ్ళాడంతే. ఆ పొద నడుమ దేవుడు ఆయన్ని మోషే మోషే నీ చెప్పులు విడుము అని చెప్పి దేవుడు ఆయన ఏం చేశాడు? ఆ రీతిగా ఆకర్షించి ఆయనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ కూడా మనం చూస్తే 6:44లో
మన తన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాడు. మరి ఆయన ఆకర్షించడానికి ఆయన ఏం ఉపయోగిస్తాడండి అని అంటే 45వ వచనం ఉంటుంది చూడండి, 6:45. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుడు ఆకర్షిస్తాడు. ఆకర్షించడానికి ఆయన ఉపయోగించిన యంత్రం ఏంటండి? బోధిస్తాడట. అక్కడ రాసిన చూసారా 45 చివరన, తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. సో ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు అంటే దేవుడు ఆకర్షిస్తాడు. కానీ ఎలాగా? దేని ఉపయోగించుకుంటూ? ఆయన మాటలను ఉపయోగించుకుంటూ ఆకర్షిస్తాడు. మనం ఒకసారి సువార్త చెప్పాలంటే ప్రజల్ని ప్రభు దగ్గర తీసుకురావాలంటే ఏం చేయాలని చెప్పి అంటే తెగ ఆలోచించేస్తూ ఉంటాం. దేవుడు ఉపయోగించిన పద్ధతి ఏంటి? వాక్యాన్ని చెప్పడమే. నశించుచున్న వారికేమో అదే వాక్యము వెరితరంగా కనపడతా ఉంటే, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తే. దేవుడు అలా ఆకర్షిస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, లొంగి వస్తారట ఆయన దగ్గరికి. అవిధేయులు లొంగి ఆయన దగ్గరకు వస్తారు. ఆయన శక్తి ఉపయోగించుకున్నారు. ఎందుకంటే ఆ శక్తి ఏంటంటే అంటే శక్తి ఏంటి? సువార్త దేవుని శక్తి. ఆయన వాక్యమే దేవుని శక్తి అనమాట. సో వాక్యాన్ని చెప్పడమేనండి. ఆ వాక్యమే ఒక వ్యక్తిని పట్టుకొని దేవుడు అలాగా ఆయన వైపు ఆకర్షిస్తారు. అయితే ఇదంతా జరగాలి అంటే ఇంకొకటి ఉండాలట. 65వ వచనంలో ఉంటాడు చూడండి, అదే యోహాను 6:65. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. దేవుడు ఇదంతా జరగాలి అంటే దేవుడు పైనుంచి ఏం చూపించాలి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కనెక్షన్. దేవుడు ఒక వ్యక్తి పైన కృప చూపించాడండి. కృప చూపించి వాక్యాన్ని పంపించి పట్టుకొని ఆయన వైపు ఏం చేస్తున్నాడు? ఇది ప్రభు పద్ధతి. సేమ్ థింగ్ ఇప్పుడు ఆంధ్రే జీవితంలో అదే జరిగింది. అరణ్య ప్రదేశంలో యోహాను ఏం చేస్తున్నాడు? అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాడు. నిజానికి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, యోహాన్ని ఒకసారి మనం గమనిస్తే ఆయనలో పెద్ద ఆకర్షింపబడ్డానికి ఇంకోటి ఏమీ లేదు, వాక్యం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఆలోచిద్దాం. ఆయన ఏం డ్రెస్ వేసుకుంటున్నాడు? యోహాన్ ఒంటే చర్మం, ఇంకా తోలు దట్టి, చూడ్డానికే అడవి మనిషిలా ఉన్నాడు అనమాట. అది వేసుకుంటే చూడ్డానికి పెద్ద ఆకర్షణీయంగా లేడు. పెద్ద సూటు బూటు సెంటు అవన్నీ వేసాడంటే పోనీ ఏదో బాగున్నాడండి, ఏదో హీరోలా ఉన్నాడు అనుకుంటారు. నథింగ్, సింపుల్గా ఉన్నాడు. అది పెద్ద ఆకర్షణీయంగా లేదు. అంటే తన వస్త్రధారణ ఆకర్షణీయంగా లేదు. పోనీ ఏదైనా ఆయనకి పెద్ద స్టేజు హడాబడి ఉందంటే అరణ్యం. ఎందులో ఉన్నాడు? అక్కడ తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి తిండి ఉండదు, అరణ్య ప్రదేశం. అలాంటి చోట ఆయన ఏం చెప్తున్నాడు? వాక్యము. సో ప్రదేశము అంత ఆకర్షణీయంగా లేదు, మనిషి అంత ఆకర్షణీయంగా లేడు. పోనీ ఆయన ఏమైనా పెద్ద టైటిల్స్ ఏమైనా పెట్టుకున్నాడా? కొంతమంది పెట్టుకుంటారు తెలుసా, పెద్ద పెద్ద టైటిల్స్. మనకి ఎందుకు లేండి ఆ టైటిల్స్ అన్నీ. వాళ్ళని వచ్చి అడిగారు అనమాట, బాబు నువ్వేంటి క్రీస్తువా అంటే కాదు, నువ్వు ప్రవక్తవా కాదు, మరి నువ్వెవరో అయ్యా, నీ టైటిల్ ఏంటి అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసు? నేను అరణ్యంలో ఒక శబ్దం మాత్రమే. సో ఆయనకి పెద్ద టైటిల్స్ కూడా పెట్టుకోవట్లేదు. అర్థమైందా మీకు? అది కూడా పెద్ద మనుషులు ఆకర్షించడానికి ఏమీ లేదన్నమాట. మరి ఏంటండి ఆయనలో ఆకర్షించింది? ఏంటి అంత ఆకర్షించింది ఏంటి అని చూస్తే ఆయన నోట నుంచి ఒకటి వస్తుంది. ఏంటి వస్తుంది చెప్పండి? వాక్యం. సో ఇప్పుడు చెప్పండి, మనిషిని ప్రభు దగ్గర నడిపించాలి అంటే ఉండాల్సింది ఏంటి? అంతే, ఇంకేవి కాదు. చూడండి, అయితే ఒక విషయం ఇక్కడ కూడా ఇంకోటి ఆలోచించాలి. మనుషులు పోగు చేయాలంటే చాలా ఈజీ అండి. మనుషుల్ని ఆకర్షించాలంటే చాలా ఈజీ. ఏం చేయొచ్చు చెప్పండి? ఇప్పుడు ఇక్కడికి ఒక 10,000 మందిని నేను నడిపించాలండి అనుకుందాం. భోజనాలు పెట్టాలట. అవునులేండి, అలా అదొకటి పద్ధతి. ఇంకోటి చెప్పనండి, ఒక సెలబ్రిటీని తీసుకొస్తే, ఇదిగోండి ప్రస్తుతం ఉన్న ఒక పెద్ద హీరోని తీసుకొచ్చారనుకుందాం, టాలీవుడ్ హీరోనో లేకపోతే బాలీవుడ్ హీరోనో అక్కడ నించోబెట్టాను. జనాలు ఏం చేస్తారు? ఎక్కడో అక్కడ పొలోమని వచ్చేస్తారు. అవును కదా? అదొక పద్ధతి. మనుషుల్ని పోగు చేయాలంటే బోల్డెన్ పద్ధతులు ఉన్నాయి. వాళ్ళకి నచ్చింది అక్కడ పెట్టండి, వచ్చేస్తారండి. కానీ అది కాదు సరైన పద్ధతే. ప్రభు ఆకర్షించే పద్ధతులు అది కాదు, అవన్నీ మనుషుల పద్ధతి. నేను ఈ మధ్యన కారు మీద వస్తుంటే ఒక దగ్గర జంక్షన్ దగ్గర ఆగి ఇలా చూసేటప్పటికి అక్కడ బ్యానర్ పెట్టారు, మంచి సువార్త కూడికలు మీటింగ్ పెట్టారు, అంత బాగానే ఉంది. కానీ ఏంటంటే
ఇక్కడ ముఖ్య అతిథి అని చెప్పి ఒక పెద్ద పొలిటీషియన్ ఫోటో పెట్టారనమాట. అనిపించింది అలాగే ఎందుకు పెట్టారు అంటే మనుషులను ఆకర్షించాలి అంటే ఇది ఒకటి ఉండాలి, ఇది ఉంటేనే మనుషులు వస్తారు. అదంతా మన పద్ధతులు అనమాట. లైటింగ్ ఏంటి, హడావిడి మ్యూజిక్ ఏంటి, ఇలాంటి సెలబ్రిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. ఇది దేవుని పద్ధతి. ఏంటంటే ఆయన ఒక వ్యక్తిని ఆకర్షించుకోవాలి అంటే నువ్వు నించొని అడవిలో చెప్పినా సరే నీ వాక్యం చెప్పు, ప్రభు వాళ్ళ దగ్గరికి ఆయన ఏర్పాట్లు ఉన్న వారందరినీ ఆయన తీసుకొస్తారు. అది దైవ పద్ధతి. అది ఎవరి పద్ధతి? అది దైవ పద్ధతి. సో దట్స్ వాట్ వీ సీ హియర్. దేవుడు ఒక అరణ్యంలో ఆంధ్రి అలాంటి వ్యక్తిని ఆకర్షించుకోవడానికి అరణ్యంలోని వాక్యాన్ని చెప్పిస్తున్నాడు. అరణ్యంలోకి యోహాను పంపించి వాక్యం చెప్పిస్తున్నాడు. దేవుడు అలాగా ఆకర్షించుకున్నాడు. నేను సంఘాన్ని దేవుడు ఎలా కడతాడు, సంఘాన్ని దేవుడు ఎలా కడతాడని చెప్పి ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నప్పుడు ఒక మంచి వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. అది కూడా మీ ముందు పెడతాను. ఆ వచనం కూడా వాక్యం ఎంత ప్రాముఖ్యమో, వాక్యం ద్వారానే దేవుడు అనేకుల్ని ఆకర్షించుకుంటాడు, సంఘాన్ని కడతాడు అనడానికి ఆ ఒక్క వచనం చాలా ఉపయోగపడుతుంది. అదొకసారి నాతో కలిసి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. ఎఫెసీ 4 ఎన్నో వచనం చెప్పాను? 13వ వచనం చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. చూడండి 13వ వచనంలో దేవుడు ఒక సంఘాన్ని కట్టడానికి, ఒక సంఘంలో సంఘాన్ని ఆయన అనుకున్నట్టుగా కట్టడానికి ఇక్కడ ఒక 4 వ్యక్తుల్ని నియమించాడంటండి. ఎంతమందిని? 4 అని మీరు ఎలా చెప్తున్నారండి అంటే కొందరిని అన్న మాట ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి. ఇక్కడ అదే వచనంలో కొందరిని అన్న పదం ఎన్నిసార్లు ఉంది? 4 times. అది ఆ లెక్క చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కొందరు ఎవరంటండి? అపోస్తలు. కొందరు అపోస్తలు. నెక్స్ట్ కొందరు ప్రవక్తలు. నెక్స్ట్ కొందరు సువార్తికులు. నెక్స్ట్ కొందరు కాపరులుగాను ఉపదేశం. సో కాపరులు ఉపదేశకులు ఇద్దరు ఒకటే. అదే కాపరులు ఏం చేయాలి? ఉపదేశించాలి. ఓకే. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, దేవుడు సంఘాన్ని కట్టడానికి 4 నియమించాడు. ఎవరెవరు? అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులైన ఉపదేశకులు. ఈ 4. ఓకే. ఇప్పుడు ఈవెన్ బేతెల్ అసెంబ్లీని కట్టడానికి కూడా ఈ 4 దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ 2 ఏంటంటే చెప్పాలి మీరు. అపోస్తలు, ప్రవక్తలు. చాలా సింపుల్గా అర్థమవుతుంది కదా అందరికీ. జాగ్రత్త వినండి. అపోస్తల్ని ప్రవక్తలను ఉపయోగించుకొని ఆయన ఏం చేశాడు, ఇది అర్థం అవ్వాలంటే మళ్ళీ బైబిల్లోనే మనం టెక్స్ట్ చూడాలి. ఎఫెసీ పత్రిక 2:20 మీరు చదివి చెప్పండి. అపోస్తలు ప్రవక్తలు ఏం చేశారు? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. అపోస్తులు ప్రవక్తలు వాళ్ళిద్దరూ సంఘానికి ఏ మేలు చేశారు? పునాది వేశారు. అర్థమైపోయింది కదండి. వచ్చిన క్లియర్గా ఇచ్చాడు. ఈ 2 కాపర్లు సువార్తికుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళని ఇంకా మనం స్టడీ చేయలేదు. ఫస్ట్ 2 మాత్రం ఎవరెవరు? అపోస్తులు. ఇంతకీ అపోస్తులు ఎవరండి? మనకు అర్థమైపోయింది. 12 శిష్యులు. ఓకే. ప్రభు వాళ్ళని నియమించారు. అపోస్తులు ఇంకా ప్రవక్తలు. వీళ్ళు ఇద్దరు ఏం చేశారండి అంటే సంఘానికి పునాది వేశారు. ఇంతకీ సంఘానికి పునాది ఏంటండి అంటే వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఈ 66 గ్రంథాలని దేవుడు రాయడానికి ఎవరెవరిని వాడుకున్నాడు? ప్రవక్తల్ని, అపోస్తలుని వాడుకున్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పి పత్రిక అని అనుకున్నాం అనుకోండి, ఎవరిని వాడుకున్నాడు? పౌలును వాడుకున్నాడు. పేతురు పత్రిక ఎవరు రాశారు? పేతురు రాశారు. సో ఇలాగా ప్రవక్తల్ని అపోస్తలుని ఉపయోగించుకొని బైబిల్ అన్న పునాదిని దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పునాదులు ఎన్నిసార్లు వేస్తారు ఒక ఇల్లు కట్టడానికి? ఒకసారి వేస్తారు. అది ఎప్పుడు వేస్తారా? ముందు వేస్తారా, తర్వాత వేస్తారా? ఇల్లంతా కట్టేసిన తర్వాత బాబు ఇప్పుడు రండి పునాది వేద్దాం అని అంటావా? మామూలుగా ఇల్లు కట్టేవాళ్ళు ఏం చేస్తారు? పునాది ఎప్పుడు వేస్తారు?
ఫస్ట్ వేస్తారు. అది వేసారంటే ఇంకా పని అయిపోయిందంతే. సో ప్రవక్తలు అపోస్తులు చేసిన పని ఇప్పుడు ఏమైపోయింది? పూర్తయిపోయింది. ఇప్పుడు వాళ్ళ పని ఇంకా లేదు. ఎందుకంటే బైబిల్ ఆల్రెడీ సంపూర్తి అయిపోయింది. ప్రభు మన చేతికి ప్రవక్తల్ని అపోస్తులు ఉపయోగించుకొని ఎన్ని గ్రంథాలు ఇచ్చాడు? మనకి 66 గ్రంథాలు ఇచ్చేసాడు కంప్లీట్. రాసి ప్రకటన గ్రంథం చివరిలో ఒక వచనం పెట్టాడు. ఏంటంటే ఈ గ్రంథంలో ఎవడన్నా కానీ కొత్తవి చేరిస్తే ఏమవుతుంది తెలుసా? బైబిల్లో ఉన్న తెగుళ్ళని వచ్చేస్తాడు. అది మీరే చదవండి వచనం 22:18. అపోస్తుల ప్రకటన గ్రంథం 22:18. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేశాను. ఇప్పుడు నువ్వు ఎవరిని వచ్చి బాబు నాకు దేవుడు 67వ గ్రంథం ఇచ్చాడు అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చూపించాలి? బాబు తెగుళ్ళు వచ్చేస్తారా బాబు, గ్రంథంలో ఉన్న తెగుళ్ళని వచ్చేస్తాయంట. బైబిల్కి నువ్వు కలపకూడదు. దేవుడు పునాది ఫస్టే ఏం చేశాడు? ఎవరిని ఉపయోగించుకొని? అపోస్తులు ప్రవక్తలను ఉపయోగించుకొని పునాది వేసేసాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక మీదట ప్రవక్తలు లేరు, ఇక మీదట అపోస్తులు ఇంకా లేరు. వాళ్ళు ఆది సంఘంలో స్టార్టింగ్లో దేవుడు వాళ్ళని వాడుకున్నాడు, అయిపోయింది వాళ్ళ పని, క్లోజ్. ఇప్పుడు ఉన్నది ఎవరు? ఇప్పుడు చెప్పాలి. ఆ 2 అయిపోయి ఇంకా 2 ఎవరెవరు ఉన్నారు? సువార్థికులు, కాపర్లు. వీళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు వేసిన పునాది మీద సంఘాన్ని కట్టాలి. చూసారా ఎంత క్లియర్గా అర్థమవుతుందో మనకి? పునాది కూడా వీళ్ళు. ఇప్పుడు కొత్త ప్రవక్త ఏమన్నా వచ్చి బాబు నేను ఈవేళ ఈ లేటెస్ట్ ప్రవక్తని దేవుడు కొత్తగా ప్రవక్తనని చేశాడంటే మీరు అనాల్సింది ఏంటంటే, బాబు ప్రవక్తలు ఆల్రెడీ కొత్త ఏదేంటి ఆది సంఘంలోనే దేవుడు వాడుకున్నాడు, బైబిల్ సిద్ధపరచడం అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రవక్తలు ఉండరు. ఇప్పుడు ఉన్న మిగిలింది ఎవరు? సువార్థికులు ఉంటారు, సంఘానికి కాపర్లు ఉంటారు. వీళ్ళిద్దరు పని ఏంటి ఇప్పుడు మీరు చెప్పాలి. సువార్థికులు, సువార్త ఎవరికి చెప్తాం? సువార్త ఎవరికి చెప్తాం? దేవుడెవరో తెలియని వారికి వీళ్ళు వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి, వాళ్ళని తీసుకురావాలి. వెళతాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, దేవుడు సువార్తను పంపించి ఆయన శక్తితో వారిని ఏం చేస్తాడు? ఆకర్షించుకోండి. ఇప్పుడు సువార్త ఎవరు చెప్పాలండి? సువార్త ఎవరు చెప్పాలి? ప్రతి విశ్వాసి బాధ్యత ఏంటో తెలుసా? సువార్త. నువ్వు రక్షింపబడ్డావంటే వెళ్ళి సువార్త నువ్వు చెప్పాలి. దేవుడు కొంతమందికి మంచి తలాంత ఇస్తాడు, సువార్త చెప్పే తల. నీకు రాదంటే నేర్చుకోవాలి, ప్రభువుని అడగాలి, దేవా నాకు సువార్త చెప్ప నేర్పించు. ప్రతి ఒక్కడు దేవుడు వారిని మనుషుడు పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. సువార్తన వల వేసి ప్రభు వైపు ఆకర్షించడానికి సువార్థికుల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన తలాంత వారికి ఇస్తాడనమాట. సువార్త చెప్తాడు, వారిని ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు వెళ్ళారండి, సువార్త చెప్పారు, తీసుకొచ్చారు, సంఘంలో చేర్చారు. కాపరి పని ఏంటి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు సువార్థికులు అయిపోయింది, సువార్త చెప్పారు, తీసుకొచ్చారు. కాపరి పని ఏంటి? బలి చెప్పేశారు. కాపురులైన ఉపదేశకులు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వచ్చిన వారిని ఉపదేశించి వాక్యం చెప్పి వాళ్ళని పెంచి పోషించాలన్నమాట. ఇప్పుడు మీరు ఒక వచనం చదవండి. 1 పేతురు 5 మొదటి 2 వచనాలు అనుకుంటా. 2వ వచనం చదివితే సరిపోద్ది. ఒక కాపరి చేయాల్సిన పని ఏంటి అన్నాను. 1 పీటర్ 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాపేక్ష కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయడు. మీ మధ్యనున్న దేవుని మందను, ఇది ఎవరి మంద? దేవుని మంద. నీ మంద కాదు, నా మంద కాదు, దేవుని మందను ఏం చేయాలట? 2 పనులు. పై విచారణ, చెప్పండి, పై విచారణ. రెండోది కాయటం. కాయటం అంటే పోషించటం. పై విచారణ అంటే ఏంటి చెప్పండి? కాపరి గొర్రెలు ఉంటే కొంచెం ఎత్తులో కూర్చుంటాడట. ఎందుకు? పై విచారణ చేయడానికి. అంటే అర్థమైంది, ఓవర్సీ అంటారనమాట. దాన్ని ఏం చేస్తారంటే ఏ గొర్రె తప్పిపోతుంది, దూరం వెళ్ళిపోతుంది, చూస్తూ ఉంటాడు అనమాట, గమనిస్తూ ఉంటాడు. వెంటనే ఏం చేస్తాడు? పరుగు పిల్లని వెళ్ళి దాన్ని లైన్లో పెడతాడు. ఏ గొర్రె ఏదైనా క్రూర మృగం అటాక్ చేస్తుంది దాన్ని, అది కూడా గమనిస్తాడు, వెళ్ళి దాన్ని కాపాడుతూ ఉంటాడు. సో పై ఏం చేస్తూ ఉంటాడు?
విచారణ, ప్రతి విశ్వాసి మీద దృష్టి ఉంచాలన్నమాట. వాళ్ళు ఏంటి, భక్తిలో దిగజారిపోతున్నారా, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. పై విచారణ అది ఒక కాపరిగా చేయాల్సిన పని. అంతేకాదు రెండోది ఏం చేయాలి, కాయడం అంటే అర్థం ఏంటి, పోషించడం. కాపరి గొర్రెని ఏం చేస్తాడు, పోషిస్తాడు. సో సేవకుడిగా పోషించడం అంటే ఏంటండి, రోజు బిర్యానీ పెట్టడం, ఏం చేయాలి, వాక్యం అనే పోషణ, వాక్యం అనే పచ్చిక ఇస్తూ ఉండాలన్నమాట. ఇది కాపరిగా చేసే పని. ఇప్పుడు మీకు ఈ నలుగురు చేసే పనులు అర్థమైపోయింది కదండి. సో ప్రవక్తల్ని అపోస్తులను ఉపయోగించుకొని దేవుడు ఏం చేశాడు, పునాదేశాడు. ఆ పని అయిపోయింది వాళ్ళది. ఇంకా ఈ రెండు ఉంచాడు. స్వార్థికులు వెళ్ళి స్వార్థ చెప్పి లోకంలో రక్షించుకొని తీసుకురావాలి. తెచ్చిన తర్వాత కాపరుల బాధ్యత ఏంటి చెప్పండి, వచ్చిన వారికి వాక్యాన్ని చెప్పి ఉపదేశిస్తూ వాళ్ళని ఆత్మీయంగా భక్తిలో పెంచాలి. కాపరి తిండి పెట్టట్లేదు అనుకోండి, వచ్చిన గొర్రెలు ఎలాగుంటాయి, నీరసించిపోతాయి అన్నమాట. సో కాపరి మెయిన్ బాధ్యత ఏంటంటే వాడిని పై విచారం చేస్తూ వాళ్ళు భక్తిలో ఉంటున్నారా లేదా, తొలగిపోతున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి సంగతిని గమనించుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన పోషణ ఇవ్వాలి. ఈ రకంగా దేవుడు తన సంఘాన్ని ఏం చేస్తాడు, కడతా ఉంటాడు. అయితే సంఘ బాధ్యత ఏంటండి అని అంటే, వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలి, కాపరి చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా వినాలన్నమాట. వినాలి. అప్పుడే మనం, ఇప్పుడు నేను వాక్యం చెప్తాను అనుకోండి, మీరేం చేయాలి చెప్పండి, వాక్యం వినాలి. ఎందుకంటే ఆ వాక్యం ద్వారానే ఆంద్రేయని దేవుడు ఎలాగైతే ఆకర్షించుకున్నాడో, ఆంద్రేయని ఎలాగైతే మార్చుకున్నాడో, వాక్యం ద్వారా నన్ను కూడా మారుస్తాడు, ఎదిగింపజేస్తాడు, ఆయన అనుకున్న రూపంలోకి చెక్కుతూ ఉంటాడు అనమాట వాక్యం ద్వారా. సో ఈ మొదటి శ్రేష్టమైన పాఠం ఏదైనా మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం చెప్పండి, ప్రభు వాక్యం ద్వారా ఆంద్రేయను తన వైపు ఏం చేశాడు, ఆకర్షించుకున్నాడు. దిస్ ద ఫస్ట్ లెసన్ వి లెర్న్. రెండో పాఠం మనం నేర్చుకుందాం. రెండోది ఏంటంటే అండి, దేవుడు ఆంద్రేయకు తనతో వ్యక్తిగత సహవాసాన్ని ఇచ్చాడండి. దేవుడు ఆంద్రేయకు ఏమి ఇచ్చాడట, తనతో వ్యక్తిగత సహవాసం. అది చాలా డీప్ లెసన్ అండి. మనం చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయము 39వ వచనం చూడండి. 39 38 నుంచి చదువుదాం. 38 నుంచి. యేసు వెనుకకు తిరిగి వారిని తను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమి 4 గంటల వేళ ఆయన. చూడండి, ప్రభువుతో వాళ్ళు ఏం చేశారట, బస చేశారు. ఏం చేశారు, ఈ బస చేయడం అన్న దాని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు అండి, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే, దావీదు, మనం గత వారం దావీదు కీర్తన 27 ధ్యానిస్తున్నప్పుడు దావీదు ఒక వరం అడుగుతాడు. దేవా, నేను ఒక వరము అడిగి తిని అది నాకు దయచేయి అని అడుగుతాడు. అలా అడగాలనిపించింది. దేవా, ఒక్క వరం అడుగుతాను నాయన. ఏంటో తెలుసా, ఆంద్రేయ ఎలాగైతే నీతో బస చేశాడో అలాంటి భాగ్యం నాకు కూడా దయచేయి నాయన. ప్రభువుతో బస చేయటం. ఏంటిది బస చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి. అప్పటి వరకు యేసు ప్రభువును గురించి విన్నాడు. ఎవరి దగ్గర, యోహాన్ దగ్గర. యోహాన్ అన్నాడు, లోక పాపాలు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే అని అంటున్నాడు. అవునా ఆయన అని విన్నాడు. ఇప్పుడు ఒకరోజు వ్యక్తిగతంగా ప్రభుతో ఏం చేశాడు, గడిపి అనుభవించాడు ప్రభు అంటే ఏంటో. ఇంకో మాట చెప్పాలంటే రుచి చూచాడు. ఏం చేశాడు, బస చేయడం అంటే అర్థం ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా రుచి చూడడం, ఆయనతో కలిసి. అరే, ఇప్పటి వరకు నేను ఆయన గురించి తెలుసుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన నిజంగా అనుభవించానండి. ఆ రుచి ఎప్పుడైతే ఆయనతో బస చేశామోనండి, దాని రిజల్ట్ ఏంటంటే ఇంకా ఎక్కువ కావాలని అడుగుతాం.
అర్థమైందా? ఒక్కసారి ప్రభు రుచి చూస్తే మనం ఏమడుగుతుంది సార్, యేసయ్య ఇది నాకు ఇంకా ఎక్కువ కావాలని అడుగుతాం. నిన్న బొబ్బిల్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటే మానాపురం అన్న ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ ఒక స్వీట్ షాప్ ఉంటుంది. ఆ దారంటే వెళ్ళేవాడు ఎవడన్నా సరే ఒకసారి ఆగి వెళ్ళి ఏదో స్వీట్ కొనుక్కొని వెళ్తారనమాట, అంత ఫేమస్ అక్కడ. వాళ్ళు తెగ చెప్పారు మాకు, చెప్తే వెళ్ళి ఆగితే అక్కడ ఏంటంటే ఫేమస్ ఎక్కడ అంటే కోవా బొబ్బట్లు అండి అని అన్నాడు. ఏం బొబ్బట్లు? కోవా. అవునా బాబు, మేము నలుగురు ఉన్నాం, ఒకటి ఇవ్వండి అండి. ఇచ్చారండి. తిని ఇంకా ఎక్కువ కావాలండి, ఒక 1/2 కేజీ ప్యాక్ చేయండి, ఒక 1/2 కేజీ ప్యాక్ చేయండి అడిగేస్తున్నాం. ఏంటి మేమేం చేసాం? అప్పటి వరకు విన్నాం అంతే. ఏమని? అది బాగుంటుందంట అని విన్నాం. తెర వచ్చి ఒక్కసారి నోట్లో పెట్టుకున్న తర్వాత ఏం అడుగుతున్నాం ఇప్పుడు? మాకు ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకు అడిగామండి అంటే మేము వ్యక్తిగతంగా రుచి చూసాం. బస చేయడం అంటే అదండి, ప్రభుని వ్యక్తిగతంగా రుచి చూడడం. ఇప్పుడు చూడండి, ప్రభు ఆదరించే దేవుడు అండి అని చెప్పాం, బాగానే ఉంది. అని మన మొర ఆలకించే దేవుడు అండి, బాగానే ఉంది. మన ప్రార్థనలు స్తుతులుగా మార్చేవాడు అండి, బాగానే ఉంది. విన్నామంతే. నువ్వు అనుభవించావా? అది నీ వ్యక్తిగత జీవితంలో నిజంగా అది అనుభవించావా? దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రుచి చూడడం అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవడం కాదు, నేను అనుభవించాను. బస చేయడం అంటే అది వ్యక్తిగత సావాసం ప్రభుతో. నేను కష్టంలో దేవుడు చూపించే ఆదరణ ఏంటో, ఆయన ఇచ్చే నడిపింపు ఏంటో నేను చూశానండి. ఆయన ఇచ్చే విడుదలేంటో, ఆయన ఇచ్చే ధైర్యం ఏంటో, పాప శోధన వస్తున్నప్పుడు ఆయన ఇచ్చే శక్తి ఏంటో నేను వ్యక్తిగతంగా అనుభవించానండి. ఆయన నా అవసరం తీర్చేవాడంటే ఎలా తీర్చడం నేను వ్యక్తిగతంగా అనుభవించానండి. అలా రుచి చూడడం అంటే అదొక అనుభూతి. నిజంగా నీకు అర్థమైతేనండి నువ్వేం చేస్తావు తెలుసా? ఇంకా ఎక్కువ కావాలి నాయన. మోషే నిర్గమకాండం 33వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుణ్ణి అనుభవిస్తాడు. ఆ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాడు, దేవా నీ మహిమ ఏంటో నాకు మళ్ళీ చూపించాయన్నాడు. అదే అధ్యాయం అండి, మీరు చూడండి కావాలంటే. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం. ఎక్కడది మీరు చూసారా? నిర్గమకాండం 33, అది కానీ చూస్తున్నాను, రైట్, సారీ, 33:11. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా అంటే దేవుణ్ణి ముఖాముఖిగా కలిసిన వ్యక్తి ఎవరు? మోషే. దేవుడు మాటలు వినడం, ఆ అనుభూతి ఏంటో అనుభవించాడు. ఇంకా నెక్స్ట్ చూడండి, తరువాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. సో ఇక్కడ ఇద్దరు ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళారనమాట. ముందేమో మోషే వెళ్ళాడు, అనుభవించాడు, దేవునితో ముఖాముఖిగా ఆయన స్వరాన్ని వినడం, ఆయనలో ఆనందించడం, ఆ సంతోషం అనుభవించాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళారు? యెహోషువ వెళ్ళాడు. ఆయన బయటికి రావట్లేదంట, ఆయనకు అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొంచెం అదే అధ్యాయంలో కిందకు వచ్చేటప్పటికి 18వ వచనంలో ఒక ప్రార్థన చేస్తాడు చూడండి. అతడు దయచేసి నీ మహిమను నాకు అదేంటయ్యా, అప్పుడే కదా చూపించాడు. ఆ 11వ వచనంలోనే కదా దేవుడు అంతసేపు నీతో మాట్లాడాడు. సరిపోదు, ఐ వాంట్ మోర్. నేను ఇందాక అడిగాను కదా, ఒక బొబ్బట్టు సరిపోదండి, ఇంకో 1/2 కేజీ ప్యాక్ చేయండి, ఇంకా తినాలని ఉంది. వాక్యం నీకు అర్థమయ్యే కొలది నువ్వేమంటావు, టైం చూడడం ఏమంటుంది, సార్ ఇంకో గంట చెప్పండి, ఇంకాసేపు దేవుని కోసం చెప్పండి. ఆ రుచి వేరండి, ఆ ఆనందం వేరండి, ఆ దేవుని సన్నిధి వేరండి. ఆ అనుభూతి నాకు కావాలండి. బస చేయడం అంటే అది. ప్రభుని ఎప్పుడైనా అడిగారా అలాగా? ప్రభువా నీతో నీ గురించి తెలుసుకోవడం కాదు నాయన, నిన్ను నేను అనుభవించాలి నాయన. ఐ వాంట్ టేస్ట్ యూ. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అన్నాడు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని అంటున్నాడు అన్నమాట. సో దావీదులో అదే చూస్తున్నాము. అంతేకాకుండా మోషేలో, యెహోషువలో చూసాము. పౌలు కూడానండి. పౌలు అంటాడు, ఆయన్ని తెలుసుకోవడానికి నేను సమస్తాన్ని వదిలేస్తాను, నేను నా దగ్గర ఉన్నది అంతటి కూడా వదిలేస్తాను. ఎవరిని తెలుసుకోవడానికట? ప్రభువుని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆ అనుభూతి, ఆ సంతోషం వేరు.
సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటానని అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒకటి నీకు రావాలంటే ఒకటి వదులుకోవాలి నువ్వు. ఇప్పుడు చూడండి, డబ్బు ఉందండి నీ దగ్గర, ₹1,00,000 ఉన్నాయి. నువ్వు అనుకున్నావు ఏదో విలువైంది ఏదో కొనాలి అనుకున్నావు. అది కొనాలి అంటే ఈ డబ్బు నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేయాలి? వదిలేయలేదు. ఇది వదిలేస్తేనే నీకు అది వస్తుంది అనమాట. అర్థమైందా నీకు? అంటున్నాడు, నా దగ్గర ఉన్నది అంతటిని కూడా నేను వదిలేయడానికి ఇష్టపడుతున్నాను, అమ్మేయడానికి ఇష్టపడుతున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంట ఒక విలువైనదైన ఇంతకేంటి ఏంటయ్యా ఆ విలువైనది? ఏదైనా వస్తువు అంటే కాదు, ప్రభువుని గురించి తెలుసుకోవడం. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకునే కొలిది ఆ సంతోషం వర్ణించలేనిది అంటున్నాడు అన్నమాట. చూడండి, అవి ఎక్కడ అన్నాడండి ఈ మాటలండి అంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, ఆయన అంటున్నాడు, సమస్తం నా దగ్గర ఇప్పటి వరకు ఉన్న సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నానంటే వదిలేసుకుంటున్నాను. దేనికోసం? యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారండి, నేను చెప్తుంది మీకు ఎక్కడికి వెళ్తుంది? మైండ్లోకి వెళ్తుంది, అంతేనా? అంటే మీ జ్ఞానంలో క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఎదుగుతున్నాం. దీనికోసం అంట మిగిలిందంతా కూడా ఏం చేస్తున్నారు? వదిలేదు. నిజానికి అంటే ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు, ఎన్నో వదులుకొని వచ్చారు తెలుసా? మీ సమయాన్ని, ఎన్నో పనులు ఉంటాయి, లేకపోతే ఎన్నో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ వదిలేసి ఇది శ్రేష్టమైందండి, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం వినడం, ఆయనతో సహవాసం చేయడం, ఇది శ్రేష్టం. దీనికోసం దేన్నైనా నేను వదులుకుంటాను. అర్థమైందా? నా ప్రయాణాలను వదులుకుంటాను, నా స్నేహితుల్ని వాళ్ళు అడిగినవన్నీ వదిలేసుకుంటాను. ముందు నేను దేవుని సన్నిధిలో గడపాలి, ఎందుకంటే ఇది నాకు చాలా వీళ్ళ పౌలు అంటున్నాడు, ఆయన్ని గూర్చిన జ్ఞానంలో ఎదుగు నిమిత్తము నేను సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను. ఆయన అమూల్యమైన ముత్యం కాబట్టి మిగిలిన ముత్యాలన్నింటిని కూడా నేను ఏం చేస్తాను? అమ్మేస్తాను. మనకు అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. అమూల్యమైన ముత్యాలు కలెక్ట్ చేసుకున్న ఒక వ్యక్తి, వర్తకుడు ఉన్నాడండి. ఏం చేశాడట? అమూల్యమైన ముత్యమును కనుగొని దాన్ని సంపాదించుకోవడం కోసం మిగిలినవన్నిటిని కూడా ఏం చేసేసాడు? అమ్మి పడేశాడు. ఇంకో ఆయన దాచబడిన ధనాన్ని చూశాడట, వెంటనే ఆ పొలాన్ని సొంతం చేసుకోవాలి, డబ్బు సరిపోలేదు. ఏం చేశాడట తెలుసా? తన దగ్గర ఉన్నదంతటిని కూడా అమ్మేసి ఆ పొలమును సొంతం చేసుకున్నాడు. అందరూ అంటారు, అరే నీ దగ్గర ఈ పిచ్చి పొలం కోసం నువ్వు ఎంత నేను నష్టం చేసుకున్నావు అంటాడు. ఈ పిచ్చి పొలం కాదురా, దాచబడిన ధననిది. యేసయ్య గురించి అర్థం చేసుకుంటే ఆ సంతోషం నీకేం తెలుసు? ఆయన అనుభూతి కోసం నేను ఏదన్నా వదులుకుంటానంతే అంటున్నాడు అనమాట. ఏమండి, నిన్న నేను నా స్నేహితుడితో ఒకరితో ప్రయాణం చేస్తున్నా. ఆయన ప్రయాణంలో అంటే నేను చిత్రం, ఆయన వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు. నా జీవితంలో నన్ను ప్రభావితం చేయడానికి దేవుడు కొంతమంది స్నేహితులు పెట్టాడు. వాళ్ళల్లో ఈయన ఒకడు. మా సంభాషణలో ఒక మాట నన్ను ఎంత ఆదరించిందంటేనండి, ఈయన సామాన్యుడు కాదు. 22 సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం చేశాడు. 22 ఇయర్స్. ఆ విలువ తెలిసిన వాళ్ళకి ఆ జాబ్ ఏంటో మీకు తెలుసు. 22 ఇయర్స్ ఆయన అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం, బాగా సంపాదించాడు. ప్రైమ్ లైఫ్లో ఆయనంట నా భవిష్యత్తు ఎలా ఉంటుందని కూర్చొని ఆలోచిస్తున్నాడంట. నా భవిష్యత్తు ఎలా, ఎంత సంపాదిస్తుంది, ఇంత బాగానే ఉంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచిస్తుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈయన సీనియర్స్ని చూడాలి, అంతేనా? అంటే ఆ సీనియర్స్ లాగే ఈయన లైఫ్ కూడా ఉంటుంది, అంతే కదండి. ఈయన సీనియర్స్ని గమనించాడట. ఆ సీనియర్స్ ఏం చేశారు అండి అంటే, వాళ్ళు పిల్లల్ని కన్నారు, వాళ్ళని పెద్ద చేశారు, వాళ్ళకి వివాహాలు చేశారు, వాళ్ళకు కూడా చిన్న చిన్న పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఈ సీనియర్స్ ఏం చేశారు? రిటైర్ అయిపోయి ఆ పిల్లల్ని చంకలో వేసుకొని జోలపాట పాడుతున్నారు. అప్పుడు ఈయన కూర్చొని అంటే నా భవిష్యత్తు కూడా ఇదేనమాట. అంటే ఏంటి, ఇప్పుడు సంపాదిస్తున్నాను, పిల్లలకి అంటాను, వాళ్ళు పెద్ద చేసి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తాను, వాళ్ళు పిల్లలకి అంటారు, వాళ్ళు కూర్చొని నేను కూడా ఏం చేయాలి? ఎంత బతికి అలా పాటలు పాడి వాళ్ళకి అప్పుడు చచ్చిపోవడమా? ఇదేనా నా భవిష్యత్తు? ఎంతకన్నా గొప్ప భవిష్యత్తు ఏం లేదా? ఆయన ఒకటే తీర్మానం చేసుకున్నాడట,
ఒక ఇంజనీర్గా చచ్చిపోవడం కన్నా దైవ సేవకుడా నేను చచ్చిపోవాలని చెప్పి రిజైన్ చేసేసి ఇండియా వచ్చి సేవ చేస్తున్నాడు. నేను అన్నాను, ఏంటండి అంత ఎస్టేట్ డెవలప్ చేసుకుని వదిలి సేవ కోసం వచ్చారా ఇండియా? నాకు ఆ జీర్ణించుకోవడానికి చాలా టైం పట్టింది. అప్పుడు అన్నాడు, సమస్తము పెంటగా ఎంచుకోవడం అంటే ఇదేనండి. ఎందుకంటే దీని వాల్యూ ఏంటో నాకు అర్థమైంది, దేవుని పని యొక్క విలువ ఏంటో నాకు అర్థమైందండి. ఆయనతో బస చేయడం అంటే ఏంటో, ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటో, ఆయన మీద ఆధారపడడం ఏంటో నాకేంటో అర్థమైందండి. ప్రభువుతో కలిసి జీవించే జీవితం కన్నా విలువైంది ఒకటి ఏమీ లేదండి అని చెప్పి సమస్తాన్ని పెంటగించుకొని వచ్చానండి. నేను అన్నాను, ఈ కాల పౌలు మీరేనండి బాబు అని అన్నాను అనమాట. సో ప్రభు మనకు నేర్పించిన రెండవ పాఠం ఏంటంటే, అంటే ఇక్కడ ఆంద్రియాకు నేర్పించింది ఆయనతో వ్యక్తిగతంగా బస చేయటం. మరి ఈ దినం మీరు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నీ గురించి తెలుసుకోవడం కాదు నాయన, నువ్వేంటో నాకు తెలియాలి, నీ గొప్పతనం ఏంటో అనుభవించాలి, నిన్ను ప్రేమించడం, నీకు లోబడ్డం, నీ మీద ఆధారపడడం, నీతో సహవాసం చేయడం, నీ రుచి నాకు చూపించు తండ్రి. మూడోది ఆంద్రియ నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆంద్రియ పరిచర్య చేస్తాను కానీ పేరు ఆశించను అన్న మనసు దేవుడిచ్చాడు. ఏంటట? పరిచర్య చేస్తాను కానీ ఏం ఆశించను? పేరు ఆశించను అన్న మనసు ఇచ్చాడటండి. ఇది ఎలా చెప్పారండి అని అంటే, ఆంద్రియ రక్షింపబడిన తర్వాత, ఆ రుచి చూసిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన వెళ్ళి ఒకళ్ళకి సువార్త చెప్తాడు. ఎవరు? పేతురు. ఎక్కడ రాసింది? యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చూడండి. జాన్ 1:41. సహోదరుని సీమోను చూచి నేను ఎస్ఐని కనుక్కుంటామని చెప్పి అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చి, అంటే ఇప్పుడు పేతురుని తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రే. ఇప్పుడు చూడండి, నేను క్వశ్చన్ అడుగుతాను. పరిచర్య ఒకటి చేశాడు ఇక్కడ. ఏంటి? ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ నేను ఒక పాయింట్ చెప్పాను, ఏంటి? పరిచర్య చేస్తాను కానీ పేరు ఆశించను అని. అలాంటి మనసు ఉంది. అది మీకు ఇక్కడ ఎలా అర్థమైందండి అని మీరు అడగొచ్చు. దాని వివరణ ఇస్తాను చూడండి. పేతురు గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఒకటి చెప్పొచ్చు, పేతురుకు ఒక లక్షణం ఉందండి, ఆయన కానీ మాట్లాడితే చాలామంది ఆకర్షింపబడిపోతారు. అలాంటి లక్షణం ఆయనలో ఉంది. పేతురు సువార్త చెప్పాడండి, ఎంతమంది వచ్చారు? 3000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఆ టాలెంట్ ఉంది ఆయనకి. ఓకే, అంతేకాదు పేతురు కానీ 12 మంది శిష్యుల్లో చేరితే వీళ్ళందరికీ లీడర్ అయిపోతాడు. అలాంటి లక్షణం కూడా ఉంది పేతురు. అందుకోసం చూడండి, బైబిల్లో ఆంద్రియ పేరు ఎక్కువ వినబడుతుందా, పేతురు పేరు ఎక్కువ వినబడుతుందా? మిమ్మల్ని ఇందాక కూడా ప్రభు శిష్యులు ఎవరండి అంటే దడేలు మన ఫస్ట్ పేరు ఎవరు చెప్పారు? మీరు పేతురు అని చెప్పారు. అసలు నిజానికి బైబిల్లో ఆంద్రియ ఎక్కడ కనబడ్డండి? ఆంద్రియ అన్న పేరు ప్రస్తావింపబడింది 12 సార్లు అట. ఎన్నిసార్లు? జస్ట్ 12 టైమ్స్ ఆంద్రియ అని కనపడుతుంది పేర్లు బైబిల్లో. కానీ పేతురని ఎన్నిసార్లు, సీమోను పేతురని ఆయన పేరు ఎన్నిసార్లు ఉంది తెలుసా? 156 సార్లు ఉంది బైబిల్లో పేతురు. వెనకనొచ్చినాడు కానీ పేరు వచ్చేసింది ఎవరికి? పేతురికి. పేతురు సంగతిని బాగా అర్థం చేసుకునేది ఎవరు చెప్పండి? మామూలుగా చెప్పాలంటే పేతురు గురించి బాగా అర్థం చేసుకునేది ఎవరు? ఆంద్రియ. ఎందుకంటే బ్రదర్ కాబట్టి ఆడి గురించి. నిజంగా ఆంద్రియ, బాబు వీడికి పేరు వచ్చేస్తుందిరా బాబు, నన్ను ఎవడు పట్టించుకోడు అని అలాంటి మనసు ఉంటే మాత్రం ఎవరికి చెప్పడు అసలు వాక్యం? పేతురు చెప్పడు. అయ్యో బాబు వీడి గారు వచ్చాడంటే అసలు నన్ను ఎవడు లెక్క చేయండి, వీడి పెద్ద ఫేమస్ అయిపోతే వీడి గురించి నాకు తెలుసు బాగా. ఆయన ఒకటే, వీడికే చెప్తాను ఫస్ట్, నన్ను ఎవరు గుర్తించకపోయినా పర్లే, వీడు బాగుపడాలి, రక్షింపబడాలి. సీమోను పద మెస్సయ్య దగ్గరికి. చూస్తుండే కానీ పేతురు చాలా పేరు వచ్చేసింది. ప్రభు కూడా పేతురు పేరు ఎక్కువసార్లు ప్రస్తావించాడు ఆంద్రియ పేరు కన్నా. ఆయన ఆంద్రియ మనసు ఎలాంటిదంటే, పరిచర్య చేస్తాను కానీ పేరు ఆశించను. ఈవెన్ మన పరిచర్యలో కూడానండి, మందిరానికి కూడా చాలామంది, మీలోనే కొంతమంది ఎంత సేవ పరిచర్య చేశారు, మొదటి నుండి ఉండి అనేక ఆత్మల్లో సంపాదించట్లో, మందిరం నడిపించట్లో ఎంతో చేశారు. కానీ పేరు మాత్రం ఏమాత్రం ఆశించదు. దేవుని కార్యాలు జరిగితే చాలండి. అది ఆంద్రియ లాంటి మనసు, అది ప్రభువు లాంటి మనసు. శాస్త్ర పరిచయల మనసు ఎలాంటిది చెప్పండి? వాళ్ళు
పక్కనోడు ఒక రూపాయి ఇచ్చిన వీడికి ముందు ఏం రావాలి? పేరు రావాలి. అందుకోసం ఏం చేసేవారట తెలుసా? వీడికి రూపాయి ఇవ్వడానికి 5 రూపాయలు ఇచ్చి బోర్న వదించడానికి తెచ్చుకునేవాడట. వీడు రూపాయి వేయాలి, బోర్ వదించడానికి మాత్రం 5 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి ఆడి పని ఏంటి? బోర్ ఉదేవాడు పని ఏంటి? అరే జనాలు అందరూ వచ్చినప్పుడు గట్టి ఊదినప్పుడు అందరూ ఒకసారి నాకు తిరుగుతారు. అప్పుడు ఈడేం చేస్తారు? పైనుంచి అందరు కనిపించినట్టు టంగుని అడుకున్నట్టు వేస్తాడు అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకోవాలి? ఏమీ మనసండి, అయ్యి బాబాయ్ నీతిమంతుడండి, సరే మేము ఎప్పుడేవాళ్ళం, మా దృష్టి కూడా లేదు, ఆడికి అలా ఇచ్చాడండి. సో అది శాస్త్రుల పరిచయం లాంటి సాతాను మనసు. కానీ ప్రభు మనసు, ప్రభు ఇచ్చే మనసు ఎలా ఉండదంటేనండి, పరిచర్య చేస్తాను కానీ ఏం ఆశించను? పేరు ఆశించను. పౌలుకు దేవుడు అదే మనసు ఇచ్చాడండి. ఒక దగ్గర మీకు చూపిస్తాను. నేనే ఎక్కువ పరిచర్య చేశాను, అపోస్తలులందరిలో కూడా ఎక్కువ పని చేసినోడిని నేనే అంటాడు. అయినా అది నా గొప్పతనం కాదు, దేవుడు అనుగ్రహించిన కృపే అంటాడు. ఎక్కడన్నాడండి అంటే చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము ఎక్కువగా విశేషంగా పనిచేశాను అంటాడు. ఎక్కడండి? 9 నుంచి చదువుదాం ముందు. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని ఘన సంఘమును హింసించినందున అపోస్తలులను బట్టుకు యోగ్యుని కాదు. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడేది. వారందరికంటే అంటే అర్థం ఏంటి? అపోస్తలులందరికంటే నేను ఎక్కువ పని చేశాను. నిజానికి ఆయన ఎక్కువ పని చేశాడు, ఎక్కువ తిరిగి, ఎక్కువ అసలు సగం క్రొత్త నిబంధన రాసిందంతా కూడా ఎవరు? పౌలు గారే. అంతకంటే ఎక్కువ చేశాను నేను. అయినా ఏమంటాడు చూడండి, ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. సో ఎందుకండి పేరు ఆశించరు అంటే, వాళ్ళకు ఒకటి అర్థమైంది, వాళ్ళ లోపల ఒకటి కొట్టుకుంటుంది గుండె చప్పుళ్ళ. ఏంటో తెలుసా? దేవుని కృప. ఆయన కృప చూపించాడు కాబట్టి ఆయన పని చేశాను. నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, సంఘాన్ని హింసించాలంటోడిని, అలాంటోడిని దేవుడు అసలు దగ్గర కూడా రానివ్వకూడదు. అలాంటిది నన్ను కృప చూపించి ఉపయోగించుకున్నాడు. ఆయన కృపే అది వాళ్ళ మనసులో ఉంటుందంటండి. కాబట్టి ఏం ఆశించారు చెప్పండి? పేరు ఆశించారు. దావీదు గురించి కూడా మీరు ఆలోచిస్తానండి. 1 సమూయేలు 18వ అధ్యాయంలో దావీదుని అందరూ పొగుడుతూ ఉంటారు. ఆ పక్కన యోనాతాను పొగుడుతాడు. యోనాతాను దావీదుని ఎంత ప్రేమించేస్తాడంటే ప్రాణ స్నేహితుల్లాగా ప్రేమించేస్తాడు. ప్రజలందరూ కూడా దావీదుని తెగ పొగుడుతారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి తెగ పొగుడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా దావీదు గాల్లో తేలాలన్నమాట. ఆహా చూసావా అని చెప్పి గర్వించాలన్నమాట. కానీ సౌలు పిలిచి అంటాడు, ఇదిగో నా కుమార్తెను నీకు వివాహం చేయాలనుకుంటున్నాను, నన్ను నా అల్లుడుగా చేసుకుందాం అనుకుంటున్నాను దావీదు అని అంటే, ఆయన అంటాడు ఒక మంచి మాట అంటాడండి. 1 సమూయేలు 18వ అధ్యాయము, నేను ఎంతటి వాడను అంటాడు. చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయము 18వ వచనం. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనెను. మళ్ళీ 23వ వచనం చూడండి, ఇంకో మాట అంటాడు. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజులకు అల్లుడగుటకు స్వల్ప విషయమని మీకు తోచునా? చూసారా అంటున్నాడు. ఏంటి, ఓ పక్కన దేశమంతా కూడా దావీదు ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. రాకుమారుడే ఎవరు? యోనాతాను వచ్చి నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వే అని చెప్పి పొగుడుతూ ఉంటే దావీదు మాత్రం ఇదంతా చూసి, రే నేను ఆయన చంపాను బాగానే ఉంది, కానీ అది దేవుడు, యుద్ధం యెహోవాది, ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను అది చేసినది ఆయన కృప. నేనెంతటి వాడిని, చూడండి, నిజంగా దేవుడు కృప అర్థం చేసుకున్నవాడు నువ్వు అనే మాట ఏంటో తెలుసా? నేను ఎంతటి వాడినండి, నేను ఎవరినండి అసలు, నేను ఆయన పని చేస్తున్నానంటే దరిద్రుడు దుర్మార్గుని, అసలు అక్కడ నించోడానికి కానీ ఆయన పరిచయం చేయడానికి కూడా అనర్హుండండి. ఆయన కృప అవకాశం ఇచ్చాడు కాబట్టి సండే స్కూల్ చెప్తున్నానండి, ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి వాద్యం వాయిస్తున్నానండి, ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి కృప చూపించి వాక్యం చెప్తున్నానండి. ఆయన కృప 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 అది హృదయంలో కొట్టుకుంటూ ఉంటుంది వాళ్ళకి.
గుండు చప్పుడులాగా. అంతేగాని ముందుకొచ్చేసి ఏమండి నన్ను నాకు పేరు రాలేదండి, నన్ను ఎవడు గుర్తించలే అలా అన్నావంటే నీకు అసలు ఆయన కృప ఏంటో నీకు తెలీదు. అసలు ఆ కృప యొక్క రొచ్చి కూడా నీకు తెలియదన్నమాట. ఆంద్రియా, పరిచర్య చేస్తాను కానీ పేరుని నాశించను, అది కేవలం ఆయన కృప. యాకోబు కూడా అంటాడు కదా, యాకోబు ఏమంటాడు? ఆదికాండం 32, ఇవన్నీ పొందడానికి నేను అపాత్రుడు, చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితే రెండు గుంపులు అయితేనే. ఏ టైంలో అంటాడు తెలుసా? తనకు తెలుసు ఆ బేతెల్లో దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈయన కూడా తిరిగి వాగ్దానాలు చేసేస్తాడు దేవునికి. ఏంటి? నేను కానీ క్షేమంగా వస్తే నీకోసం మందిరం కడతాను, నీకు ఇచ్చేస్తానని చెప్పి బోల్డ్ అని వాగ్దానాలు చేశాడు. ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ఎవరు? యాకోబు. అవన్నీ గుర్తొస్తున్నాయి, ప్రభు అని నేనే వాగ్దానాలు చేసి కానీ నేను ఒక్కటిని గుర్తుపెట్టుకోలేదు. కానీ దేవుడు మాత్రం ఎన్నో వాగ్దానాలు చేశాడు, అన్నీ నెరవేర్చాడు. యాకోబు విషయంలో నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు, 2 గుంపులుగా చేశాడు. ఆస్తిపరుడుగా చేస్తాడు, చేతికరతో వచ్చాడు, ఎంతో ఆస్తిని ఇచ్చాడు, అన్నీ క్షేమాన్ని ఇచ్చాడు. అంటాడు, దేవా నేను అపాత్రుడిని, నువ్వు నాకు చేసిన ఉపకారాలకి మేళ్లకు నేనైతే అనర్హుడను, చేతికరతో దాటాను, 2 గుంపులు ఇప్పుడు అయ్యాను అంటాడు అన్నమాట. ఆయన కృప విలువ అర్థం చేసుకున్నాడు, ఇలా మాటలు మాట్లాడతాడు. 4 ఇంతకీ ఎన్ని విషయాలు నేర్చుకున్నా? అలాగా 3 విషయాల 4-5 క్లుప్తంగా చెప్తాను, కొంచెం మనకి పాయింట్స్ అన్న గుర్తుంటాయి. ఆంద్రియాకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే సామాన్య ప్రజలకు సింపుల్గా దేవుని వాక్యాన్ని అర్థం చేయించే అలాంటి వరాన్ని దేవుడు ఇచ్చాడండి. సామాన్య ప్రజలకు దేవుని వాక్యాన్ని చాలా సులభంగా అర్థం చేయించే అలాంటి వరాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. ఎలా చెప్పారండి? యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. వారు గలిలయలోని బెత్సయవాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రియాతో చెప్పాను. ఆంద్రియు ఫిలిప్పు వచ్చి యేసుతో చెప్పారు. చూడండి, ఇక్కడ కొంతమంది గ్రీకులు వచ్చారట. ఎవరు వచ్చారు? గ్రీకులు అంటే బయట వాళ్ళు. వాళ్ళకేమో యేసుప్రభు గురించి ఎలా తెలిసిందో వాళ్ళు వచ్చారట. యేసుప్రభుని కలాలని ఉంది మాకు అని అన్నారట. ఎవరితో కలిసారో వచ్చి? ఫిలిప్పు. ఎవరండి? మరి ఫిలిప్పు వెంటనే ప్రభు దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు కదా, తీసుకెళ్ళలేదట. ఎవరి దగ్గర తీసుకొచ్చాడట తెలుసా? ఆంద్రియా దగ్గర తీసుకొచ్చాడట. ఎందుకండి ఆంద్రియా దగ్గర తీసుకొచ్చాడు అంటే, ఫిలిప్పుకి తెలుసు వీళ్ళతో మాట్లాడడం నా వల్ల కాదు, ఆంద్రియా దగ్గర తీసుకెళ్తే చక్కగా ప్రభు గురించి చెప్తాడు అని చెప్పి ఆంద్రియా దగ్గర తీసుకొచ్చాడు. ఆంద్రియా పెద్ద, హీఈస్ నాట్ ఫేమస్ ప్రీచర్, కానీ చిన్న మాటలు ఉపయోగించుకొని వచ్చిన బిడ్డలకి చక్కగా దేవుని మాటలు చెప్తాడండి. చూడండి, ప్రసంగికులు 2 రకాలు, జాగ్రత్తగా వినండి. ఇది కొంతమంది పేతురులా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వేల మందికి కూడా చక్కగా అర్థమయ్యేటట్టు వాక్యాన్ని చెప్తారు. కొంతమంది ఆంధ్రేయుల్లాగా ఉంటారు. ఆంధ్రేయులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒక 10 మందిని కూర్చోబెట్టుకొని, 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి చక్కగా అర్థమయ్యేటట్టు వాక్యాన్ని చెప్తారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గ్రేట్ అండి అంటే ఇద్దరూ సమానమే. వాళ్ళు చెప్పేది దేవుని వాక్యమే, వీడు చెప్పేది. కానీ వాక్యాన్ని, ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు ఉన్నారండి, మీకు తెలుసా, నేను పెద్దోళ్ళకి చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే మీకు పైన చెప్పుకుంటే వెళ్ళిపోతే అర్థం చేసేసుకుంటారు. కానీ పిల్లలు వాళ్ళకి అర్థం చేయించాలంటే, మీకు తెలుసా మన VBS అయింది, మీకు నేను వాక్యం సిద్ధపడడానికి ఒక 10 గంటలు కష్టపడితే వాళ్ళకి ఒక నెల నుంచి సిద్ధపడుతున్నాను బాబోయ్. ఎందుకంటే అంత జాగ్రత్తగా చెప్తేనే కానీ ఆ బిడ్డలకు అర్థం కాదు. కానీ ఆంద్రియా టైప్ ఎలాంటి వాళ్ళు తెలుసా? అలాంటి వారికి కూడా చక్కగా కూర్చోబెట్టి 10 మందికి చక్కగా సింపుల్గా అర్థం చేయించే గ్రీకులు. వాళ్ళకి ఎవరికి ఏం తెలీదు ప్రభుని గురించి, వాళ్ళకి తెలుసుకోవాలని వచ్చారు, వాళ్ళకి అర్థం చేయించే అలాంటి లక్షణాన్ని, అలాంటి తలాంతిని దేవుడు ఇచ్చాడు అన్నమాట వాళ్ళకి, ఆంద్రియాకి. సో హీఈస్ అ ప్రీచర్ ఆఫ్ స్మాల్ గ్రూప్స్ని కూర్చోబెట్టి చక్కగా చెప్తారనమాట. ఒక బైబిల్ స్టడీ చక్కగా చెప్తాడనమాట. సో అలాంటి తలాంత దేవుడు ఇచ్చాడు. సో ఒకవేళ
మనకు అలా చెప్పడం రాదు అంటే ప్రభుని అడిగితే ప్రభు ఖచ్చితంగా మనకి నేర్పిస్తాడండి. బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు దేన్ని వాడుకున్నాడు? గాడిద కంటే మనం బెటర్ కదండి. దేవుడు గాడిదనే వాడుకున్నాడంటే ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు, మనల్ని నేర్పిస్తాడు మనకి. ఆఖరిగా ఆంద్రియాలో 5వ పాఠం ఏంటంటేనండి, నాకున్న కొంత నేను ప్రభు చేతిలో పెడతాను అని చెప్పే అలాంటి మనసు ఆంద్రియాలో ఉంది. ఇది ఎలాగా మీకు అర్థమైందండి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇందాక మనం చూసాము 8-9 వచనాల్లో ఒకసారి చూడండి. ఇది ఒక్కటి చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 6:8-9. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరైన ఆంద్రియా ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఎంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో చెప్పు. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఏంటంటే 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు, ఇంకా పిల్లలు బోల్డ్ మంది కూర్చున్నారు. ప్రభు ఏమో అప్పుడే అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని అంటే వీళ్ళందరూ మాట్లాడేసుకుంటూ ఉంటారు, మనం పెట్టడం ఏంటండి బాబు, ఏంటి ఇంతమందికి ఎలా పెట్టాలని చెప్పి అనుకుంటున్నారనమాట. ఆంద్రియా ఒక పని చేస్తాడు అక్కడ. ఏంటో తెలుసా? అప్పటికప్పుడు ఇలా చూస్తే అక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు అన్నీ ఉన్నాయి. ప్రభు అక్కడ అడుగుతాడు, మన దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు, అంతే, ఒకే ప్రశ్న. వెంటనే ఆంద్రియా తీసుకొని వచ్చి, ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి నాయన, ఇవే ఉన్నా. మరి మామూలుగా ఆలోచిస్తే ఇవేనికి పనిచేయవు, కానీ నీ చేతిలో పెడతాను అన్నట్టుగా ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? ప్రభు చేతిలో పెట్టాడు. ఆంద్రియకైతే ఒకటి, ఏం జరుగుతుందో మనకైతే తెలియదు, కానీ ప్రభు అయితే అన్నాడు, మన దగ్గర ఏమున్నాయని అడిగాడు, ఇవే ఉన్నాయి నాయన. ఒక విశ్వాసం, దేవుడు ఏదో చేస్తాడు, మాకైతే తెలియదు, కానీ ఆ కొంత నేను ఆయన చేతుల్లో పెడతాను. ఎలా వాడుకుంటాడో ఆయన వాడుకుంటాడు. ఆ మనసు ఆయనలో ఉందండి. మనం ఒక్కొక్కసారి అండి, నాకు అసలు టాలెంటే లేదండి, నేనేం చేయలేనండి, నేను ఎందుకు దేవుని పని చేయలేండి అని అనుకుంటూ ఉంటాం, కాబట్టి ఏమీ చేయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకున్న కొంతే దేవుని చేతిలో పెడితే ఆ 5 రొట్టెలను 2 చేపలని దేవుడు ఎలాగైతే ఆశీర్వదించి పంచిపెట్టాడు, మనకున్న ఆ బలహీనతల్ని ఆయన ఉపయోగించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి దేవుడు. నీకున్నది అంతే టాలెంట్, పెద్ద వాక్యం చెప్పడం రాదు, లేకపోతే పరిచయం చేయడం ఏమీ రాదు, కానీ సిద్ధంగా ఉన్నావు, ప్రభువా నా జీవితాన్ని నీ చేతిలో పెడతాను, నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకొని ఆయన, నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు నిన్నే ఉపయోగించుకొని 10,000 మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేస్తాడన్నమాట. సో 5 విషయాలు నేర్చుకున్నాం. చెప్పగలరా ఏంటి ఆంద్రియ జీవితం నుంచి? చెప్పుకొని ముగించుకుందాం. మొదటిది, వాక్యం ద్వారా ఆయన ఆకర్షించుకున్నాడు. రెండోది, ప్రభుత్వ వ్యక్తిగత సహవాసాన్ని ఇచ్చాడు. 3, పరిచయం చేస్తాను కానీ పేరు ఆశించునన్న మనసు దేవుడు ఇచ్చాడు. ఇంకా సామాన్య ప్రజలకు వాక్యం చెప్పే ఆ వరం ఇచ్చాడు. నాకున్న కొంచెం నేను ప్రభు చేతిలో పెడతాను, ఆయన ఎలాగా వాడుకుంటాడో ఆయన ఇష్టం అన్నట్టుగా ఆ కొంతే ఆయన చేతిలో పెట్టి అలాంటి మనసు దేవుడు ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు నాకేం రాదు అనుకుంటున్నాం, కాదు, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు, దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. దయచేసి మోకరించండి. బాలకి వెళ్ళక ముందు